రియల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే వస్తుంది. సో ఇన్ని రోజుల నుంచి ఇట్స్ బీన్ 30 డేస్ నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీతో పాటు దేశవ్యాప్తంగా కూడా స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా నిరసనలు తెలియజేయడం మనం చూసాము. సో కాక్రోచ్ జనతా పార్టీ వారి ప్రధానమైన 3 డిమాండ్స్ పెట్టడం జరిగింది. అందులో మెయిన్ డిమాండ్ వచ్చేసి ప్రెసెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేయాలన్నట్టుగా తెలియజేయడం జరిగింది. ఆ డిమాండ్స్ లో ఒకటిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైనల్ గా రాజీనామా చేశారు. సో మనం చూసాము పాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఏ విధంగా ధర్మేంద్ర ప్రధాన్ కి సంబంధించి ఒక రూమర్స్ ఒక కాంట్రవర్సీ అనేది క్రియేట్ అయింది. సో ఫైనల్లీ ఆయన రాజీనామా చేయడం జరిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ రాజీనామా ప్రకటించడం జరిగింది. కేంద్రంతో సిజేపీ చర్చలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. యాజ్ వి ఆల్ నో దట్ ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం చూసాము. ఇది 3వ విడత చర్చ అన్నట్టుగా కూడా మనకు తెలుసు. అయితే చర్చలకు ముందు ఇలాంటి ఒక పరిణామం బయటకు రావడం అనేది ఒక ఆసక్తి పరిణామం అని చెప్పొచ్చు. ఫైనల్ గా అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కేంద్రంతో సిజేపీ చర్చలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. మనకు తెలుసు పాస్ట్ 30 డేస్ నుంచి ఈ యొక్క ప్రొటెస్ట్ లో భాగంగా మెయిన్ డిమాండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. సో ఒకవేళ హిస్టరీ చూసుకుంటే గతంలో కూడా చాలా మంది మినిస్టర్స్ కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. అందులో భాగంగానే కాక్రోచ్ జనతా పార్టీతో పాటు దేశవ్యాప్తంగా కూడా స్టూడెంట్స్ అండ్ అలాగే స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా నైతిక బాధ్యత వహిస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నట్టుగా డిమాండ్స్ వినిపించాయి గట్టిగా. సో ఆ డిమాండ్స్ లో భాగంగానే ఫైనల్ గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో నిన్నటి వరకు మనం చూసాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చెయ్యరు. ఆ ఒక అంశాన్ని వీడి మిగతా ఏ అంశాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు జరుపుతుందన్నట్టుగా కూడా ఒక వాదన వినిపించింది. కానీ ఫైనల్ గా ఈ రోజు అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశారు. సో మనం చూసాము ఈ అంశానికి సంబంధించి సోనం వాంగ్చున్ కూడా ఈరోజు మార్నింగ్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. స్టూడెంట్స్ మీద ఉన్న ఇల్లీగల్ కేసెస్ ని ఎత్తివేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నట్టుగా కూడా చాలా స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకున్నారు. అండ్ ఎటకేలకు ఆయన రాజీనామా చేయడం అయితే మనం చూస్తున్నాము. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కేంద్రంతో సిజేపీ చర్చలకు ముందు ఇలాంటి ఒక పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని ఆయన తెలిపారు. తాను వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదని అన్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. సో విజయ్, మనం చూస్తున్నాము ఇప్పుడు అందరూ కూడా పాస్ట్ 30 డేస్ నుంచి వీ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయాలన్నట్టుగా కూడా చాలా ఎత్తున చాలా భారీగా డిమాండ్స్ వినిపించాయి. సో ఫైనల్లీ ఆయన రిజైన్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొదటి నుంచి కనుక చూసుకుంటే మీరు చెప్పినట్టు గడిచిన 30 రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్ చుట్టూనే రాజకీయం అంతా జరిగింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన నిర్వహించిన, వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసిన, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేసిన, నీట్ అవకతవకలకు అంటే లీకేజీకి, ప్రశ్నపత్రం లీకేజీకి కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు ఏదైతే ముఖ్యంగా
అక్కడ టెస్ట్ ఏజెన్సీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన లోపాలన్నిటికీ కూడా విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలు జరిగినప్పటికీ, జంతర్ మంతర్ వద్ద అంతా ఆందోళన జరిగినప్పటికీ, అనేక డిమాండ్లు, మిగతా డిమాండ్లను పరిష్కరించినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉండడం వల్ల ప్రభుత్వానికి అనుకున్నంత మైలేజ్ రాకపోగా ప్రభుత్వ పరపతికి డ్యామేజ్ జరిగింది. మనం చూస్తే శివాని 12 ఏళ్ల మోడీ పాలనలో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున నిరసన మోడీ ప్రభుత్వం మీద ఎప్పుడు రాలేదు. సాగు చట్టాల విషయం మీద వచ్చినా అది హర్యానా, పంజాబ్ లాంటి కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ ఇవాళ విద్యార్థుల ఆందోళన మొత్తం దేశమంతా వ్యాపించింది. ప్రతి ఇంట్లో కూడా ఇలా విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన చర్చ జరిగింది. ఇది క్రమంగా అంటే ఒక ధర్మేంద్ర ప్రధాన్ దాటుకొని, కేంద్ర ప్రభుత్వాన్ని దాటుకొని దేశంలో తిరుగులేని నేతగా ఎదిగిన నరేంద్ర మోడీ చరిష్మాకే కూడా ఇబ్బందిగా మారింది. నరేంద్ర మోడీ ప్రతిష్ట కూడా ఒక భంగం మాటింది. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వరుసగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నది. ఈ సమస్యను వీలైనంత తొందరగా సద్దుమణిగింపజేయాలి, వీలైనంత త్వరగా ప్రజలు మర్చిపోయేటట్టు చేయాలి. ప్రభుత్వం కూడా ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగా ఉంది అనే ఒక మెసేజ్ పంపడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చాలా అనివార్యమైపోయింది. దాంతో పాటు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన సందర్భంగా పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగినాయి. చాలా మంది పోలీసులు వచ్చి విద్యార్థులను కొట్టడంతో దేశంలోని ప్రతి తల్లిదండ్రి కూడా అత్తయ్యలు, మన పిల్లలే కదా వాళ్ళు, అంత చదువు కోసం, విద్య కోసం కొట్లాడుతున్న వాళ్ళను ఇట్లా కొట్టడం ఏంది, అమానుషంగా ప్రవర్తించడం మీద ఒక చర్చ బయలుదేరింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యంగా మోడీ ప్రతిష్టకు బాగా భంగకరంగా మారింది. మిగతా ఏ డిమాండ్లు నెరవేర్చినప్పటికీ, అంటే నీటి అవకతవకలపై కఠినంగా ఉంటాం, రాష్ట్ర కోర్టులు వేస్తాం, ఆందోళనకారుల మీద కేసులు, ఇవన్నీ ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప ప్రజలు శాంతించే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకే మనం ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినట్టు అనుకోవచ్చు. ఇంకొకటి, విద్యార్థుల ఆందోళనకు ఇట్లే కొనసాగుతాయి. ఇప్పుడు మన చుట్టుపక్కల దేశాలలో చూస్తాం, శ్రీలంకలో చూసినాం, బంగ్లాదేశ్ లో చూసినాం, ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా చూస్తున్నాం. ఎవరైతే యువకులు, విద్యార్థులు ప్రాణాలకు తెగించి కనుక రోడ్ల మీదకి వస్తే అది డెఫినెట్ గా ప్రభుత్వాలు కూలిపోయే వరకు కూడా వచ్చిన సందర్భంలో, అంటే తెగేదాకా లాగవద్దు అనే ఒక ఉద్దేశంతో కూడా నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే నిన్న మొన్న అటు కాంగ్రెస్ జనతా పార్టీ నాయకులతో గానీ, వాంగ్చుక్ గారితో గానీ జరిగిన చర్చల్లో ప్రభుత్వ ప్రతిష్టను మళ్ళీ పునరుద్ధరించడం, విద్యార్థుల ఆందోళన విరమింపజేయడం అనే 2 అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం కూడా చర్చకు వచ్చింది. అయితే కేంద్ర కేబినెట్ త్వరలోనే విస్తరించే అవకాశం ఉంది కాబట్టి, పునర్వ్యవస్థీకరించే ఛాన్స్ ఉంది కాబట్టి, ఆ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ మార్చడమో లేకుంటే విద్యాశాఖ నుంచి షిఫ్ట్ చేయడమో జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఏకంగా ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ప్రభుత్వం కోల్పోయిన ప్రెస్టేజ్ ను, ప్రతిష్టను, డ్యామేజ్ అయిన విషయాన్ని కొంత కంట్రోల్ చేసుకోవడానికి, డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఇవాళ మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు మనం భావించవచ్చు శివాని. రైట్ విజయ్, అయితే ఇప్పుడు ఈ రాజీనామా ఒక బిగ్ విక్టరీ అని చెప్పొచ్చు అంటారా ఒక స్టూడెంట్స్ కి సంబంధించి? డెఫినెట్ గా అండి. ఇప్పుడు నాట్ ఓన్లీ రాజీనామాకు ముందు జరిగిన అనేక పరిణామాలు కూడా ఈ ఆందోళనకు అనుకూలంగా, అంటే ఆందోళన విజయమైనట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే వాంగ్చుక్ గారు జంతర్ మంతర్ లో దీక్ష చేశారో ఆ దాదాపు 22 రోజుల నుంచి కూడా ప్రభుత్వం అంటే ఏ మాత్రము చలనం లేకుండా ఉంది. కానీ ఎప్పుడైతే విద్యార్థులు కాంగ్రెస్ జనతా పార్టీ చలో పార్లమెంట్ పిలుపునిచ్చారో, ఇప్పుడు మనం గమనిస్తే శివాని, నాట్ ఓన్లీ ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఆందోళన జరగడం, చలో పార్లమెంట్ జరగడం కాదు, హైదరాబాద్, ఇందిరా పార్క్ లో కూడా మనం విద్యార్థుల ఆందోళన చూస్తాం. అట్లా ప్రతి రాష్ట్రంలో జరిగింది. అంతేకాకుండా పంజాబ్, హర్యానా, ఆ చుట్టుపక్కల, ఢిల్లీకి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు జంతర్ మంతర్ పోవడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు గమనిస్తే అక్కడ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా స్విగ్గీ, జొమాటోల నుంచి వాళ్ళకి ఆహార పొట్లాలు పంపుతున్నారు. ఇట్లా అంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. ఈ మద్దతు వచ్చిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో ఈ విద్యార్థుల ఆందోళన కనుక తలెక్కకుంటే ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మోడీ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఇబ్బందిగా మారుతుందని ఉద్దేశంతోనే వరుసగా మీరు చూస్తే అక్కడ ఢిల్లీ సిపిని, పోలీస్ కమిషనర్ ను ట్రాన్స్ఫర్ చేశారు, అలాగే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడ కేసులు ఎత్తివేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి చర్చలు జరపము అంటే వాంగ్చుక్ ఎక్కడైతే నిరాహార దీక్ష చేస్తున్నారో, ఎక్కడైతే చికిత్స పొందుతున్నారో హాస్పిటల్కి వెళ్లి కేంద్ర మంత్రి స్థాయిలో వాళ్ళు చర్చలు జరిపారు. అంటే మొత్తం మీద ఒక ప్రజా ఆందోళనకు, ఒక శాంతియుత ఆందోళనకు, ఒక గాంధీ మార్గంలో జరిగిన ఆందోళనకు ప్రభుత్వం ఖచ్చితంగా తలొగ్గినట్టు మనం చెప్పుకోవచ్చు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.
రైట్, బిగ్ బ్రేకింగ్ అయితే మనం చూస్తున్నాము. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం అనేది ఇది ఒక నిజంగానే ఒక బిగ్గెస్ట్ విక్టరీ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంది, అందులో వన్ ఆఫ్ ది డిమాండ్స్ ఇది అని చెప్పొచ్చు. సో వన్ ఆఫ్ ది డిమాండ్స్ లో ఒక డిమాండ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ డిమాండ్ కూడా అది కూడా క్లియర్ అవుతుందో లేదో చూడాలి. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ మీద ఉన్న కేసెస్ ని కూడా, ఇల్లీగల్ కేసెస్ ని కూడా ఎత్తివేయాలన్నట్టుగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం సోనం వాంగ్చున్, సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చున్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ సెకండ్ డిమాండ్ కూడా ఫుల్ఫిల్ అవుతుందో లేదో చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ రాము అండ్ మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ ఆల్సో వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ లీడర్. ముగ్గురితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ విల్ గో టు ఆ కరెస్పాండెంట్ రాము. చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాము అసలు భారీ ఎత్తున నిరసనలు జరిగాయి, దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసనలతో అట్టుడికిపోయిందని చెప్పొచ్చు. అలాంటిది ఈ మరి కాసేపట్లో కాంగ్రెస్ జనతా పార్టీతో పాటు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా భేటీ కాబోతుందన్నట్టుగా మనం ఒక వార్త అయితే విన్నాము. మరి కాసేపట్లో భేటీ అనే లోపే ఇదొక పరిణామం మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్ గా? శివాని, గోటుతో పోయిన దాన్ని గొడ్డల వరకు తెచ్చుకుంది బీజేపీ. ఎందుకంటే నీట్ 2026 పేపర్ లీకేజ్ సంబంధించి మే 3వ తారీఖున జరిగిందని వార్త వచ్చిన తర్వాత దానికి సంబంధించి సమగ్ర విచారణ చేపట్టింది. సిబిఐతో కూడా ఎంక్వైరీ చేసింది. తర్వాత 11 మందిని అరెస్ట్ కూడా చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఉద్యమకారుడు వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంబంధించి 20 రోజుల తర్వాత ఆయన బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. అయితే ముందు నుంచి కూడా ఏదైతే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటంటే, ఒక శాఖకు సంబంధించి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో కూడా భారతదేశంలో ఇదే విధంగా మనం నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా రైల్వేలో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ అప్పటి మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేయడం ఏంది కొత్త కాదు భారతదేశంలో. కానీ ఈ విషయంలో మాత్రం బీజేపీ మొండు పట్టుదలతో పోయిందని అనుకోవచ్చు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఒక రికగ్నైజ్డ్ వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పే మాటలు మనం వింటే రేపొద్దున ఇంకా వేరే గొంతమ్మ కోరికలు కోరుతారనే ఒక అవివేకంతో ఇంతవరకు కూడా తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మాత్రం ఏదైతే 3వసారి బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతామని ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు. రాజీనామాలో కూడా ఆయన స్పష్టంగా కొన్ని అంశాలనైతే ప్రస్తావించారు. గత 4 ఏళ్లుగా విద్యా సంస్కరణలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం పనిచేశారని పేర్కొన్నారు. 2026 మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని కూడా తెలిపారు. పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించడం, తదుపరి కంప్యూటర్ ఆధారిత సిబిటి విధానంలో నిర్వహించాలని కూడా చెప్పారు. 20 లక్షలకు పైగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వం ప్రాధాన్యతగా పనిచేశామని తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తాను బాధ్యత నుంచి ఎప్పుడూ తప్పుకోలేదని, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా కృషి చేశానని పేర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల్లో తనను తీవ్రంగా కలిసివేశామన్నారు. జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు దేశ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకోకుండా ఉండాలని, విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు బలి కాకూడదని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. చివరగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఇకపై కూడా దేశ యువత విద్యారంగం అభివృద్ధి సేవ చేస్తారని పేర్కొన్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఏదైతే ఇంతవరకు కూడా జరిగిన ఈ ఉద్యమాల నేపథ్యంలో ఇప్పుడు కొంతవరకు ఉపశమనం దొరికినట్లు అనుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రం ముందు ఉంచిన డిమాండ్లన్నీ ఒప్పుకున్నప్పుడు కూడా ఒక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం తోసిపుచ్చిన పరిస్థితిలో ఇప్పుడు ఆ కోరిక కూడా తీర్చారు. కాబట్టి ఉద్యమం ఒక విధంగా కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన విజయంగా చెప్పవచ్చు. అటు బీజేపీ కూడా మంకు పట్టుతో ఈ స్థాయిలో ఈ పరిస్థితిని తీసుకొచ్చారని కూడా చెప్పవచ్చు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శాఖకు సంబంధించి ఇలాంటి అపోహలు వచ్చేటప్పుడు, ఇలాంటివి తేలేటప్పుడు ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు రాజీనామా చేస్తే వెంటనే దాన్ని సద్దుమనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు బీజేపీ
బీజేపీ తాలూకా ఆ నిర్ణయం అనేది దేశవ్యాప్తంగా శాంతి భద్రతను పరిరక్షించే విధంగా, అంతేకాకుండా విద్యార్థుల ముసుగులో విధ్వంసాలు చేస్తున్న ఎంతో మంది నేరపూరిత ఉన్న వాళ్ళు కూడా చెక్ పెట్టే విధంగా అయితే ఈ నిర్ణయం ఉంది. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆయనకి ఏదైనా ఇతర శాఖ ఇస్తారా లేదని కూడా ఆసక్తి మారింది. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆయనకి ఇతర ఏ శాఖ కూడా ఇవ్వకూడదు, ఒక అవినీతి మంత్రిగా ఉంచాలని కూడా రాహుల్ గాంధీ కూడా చెప్పిన నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాలి. అయితే జంతర్ మంతర్ దగ్గర కూడా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రేపు క్యాండిల్ ర్యాలీని కూడా ఇప్పటికే స్టాప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొకసారి ఈ యొక్క రాజీనామా లేక తర్వాత బీజేపీ ప్రతినిధులతో కేంద్రం మాట్లాడుతుందా, లేకపోతే వారు ఇచ్చిన డిమాండ్లన్నీ ఒప్పుకున్నట్లు ప్రకటిస్తుంది అనేది వేచి చూడాలి. శివాని. Right, thank you, Ramu. We'll get back to you. But